దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాలు జరిగాయి. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామస్తులు ఘన స్వాగతం పలికిన తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. 3 రోజుల ఉత్సవాలలో మొదటి రోజు పుట్ట బంగారం పూట, రెండో రోజు అభిషేకం, అన్నదానం, మూడో రోజు ఎమ్మెల్యే, మాజీ మంత్రి, స్థానిక నాయకులు కలిసి పూజలు చేశారు. ప్రజలు అమ్మవారికి పొంగుళ్లు పెట్టి సన్మానం చేశారు. కొట్టిళ్ళకి పెంచారు ముఖ్యమంత్రి గారు. ఆయన జగన్మోహన్ రెడ్డి 19కి ముందు చంద్రబాబు నాయుడు గారు 2,30,000 ఇంటికి ఉంటే దాన్ని కట్ చేసి 1,80,000 చేశాడు. కేంద్రం 1,80,000 ఇస్తుంది, మొత్తం కేంద్రం ఇస్తుంది. ₹1 లేకుండా జగనన్న కాలనీలు అని పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ బాబు గారు ఎస్సీలకి బీసీలకి 2,30,000 చేసి గిరిజనులకి 2,55,000 చేశారు. కోటపాళెం దళిత వార్డులో శ్రీ ముట్టాలమ్మ దేవస్థానం ఆశీర్వాదాలు తీసుకున్నాం. అందరు నాయకులందరూ తెలుగుదేశం, బీజేపీ అందరు నాయకులకి 2 స్వాగతం పలికారు. మా అక్క చెల్లెళ్ళు స్వాగతం పలికారు, ఆశీర్వదించారు. వాళ్ళందరికీ మంచి జరగాల, తల్లి దీవెనలు అందరికీ ఉండాలా, నియోజకవర్గం జిల్లా అభివృద్ధి చెందాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అందులో ఎస్సీ ఎస్టీల భవిష్యత్తు మారాలా. అన్ని విధాల చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు నిన్న చెప్పాము, అక్కడ తెలంగాణ మనకంటే తక్కువ పింఛన్లు 2,020 రూపాయలు ఇస్తున్నారు, మనం 4,000 ఇస్తున్నాం. అంటే తెలంగాణ కంటే 2 ఇస్తున్నాం. మహారాష్ట్ర మా వెనక మాట్లాడొద్దు. మహారాష్ట్ర రిచెస్ట్ స్టేటు, తమిళనాడు, కర్ణాటక 1,000 రూపాయలు ఇస్తున్నారు పింఛన్, మనం 4,000 ఇస్తున్నాం. 33,000 కోట్లు ఇస్తున్నాం. వాళ్ళు 6,000, 7,000 కోట్లు ఇచ్చేది, 6,000, 7,000 ఇచ్చేది పెద్ద కష్టం ఉంది వాళ్ళకి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టే పింఛను, దాన్ని ఇప్పుడు 4,000 చేశాడు చంద్రబాబు నాయుడు. అప్పుడు 2,000 పెంచింది ఆయనే, ఇప్పుడు 1,000 పెంచింది ఆయన.